అబ్బో ఊరేం మారలే అంత గట్టనే ఉన్నది 2 నెలలు అయినా కానీ ఊరెందుకు మారుతుంది ఊరు గట్లనే ఉంటుంది మళ్ళీ అదే ఊరికి రావర్తిమి ఏం చేసుడు దుబాయ్ అంటివి అట్లాగమాయే ఇప్పుడు హైదరాబాద్ పోయి అన్న అటే ఉంటాం అనుకుంటే మళ్ళీ ఊరికే రావర్తిమి అప్పులో ఎంత బాధ పెడతారో ఏమో ఏం బాధ పెడతారు ఏ బాధ ఏమున్నదే బాధ పాడబడా ఊరన్నప్పుడు రావద్దా మన ఊరికి మనం రావాలి ఎక్కడికి పోయినా కానీ అప్పుడు 2 నెలలు అక్కడ ఉంటే ఏమంతా అంగడంగడి ఆగం మన ఊర్లో మనకే మంచిగా అనిపిస్తుంది అప్పులైనా సప్పులైనా మంచిగా అనిపిస్తుంది హైదరాబాద్ పోదాం హైదరాబాద్లో ఉంటే ఎవరో ఒకరు పని ఇస్తారు లేకపోతే పని చేసుకుంటా అంటివి అవి ఏమంటివి కంపెనీలు అమ్ముతా అందరికి కోట్లు తెచ్చిస్తా అంటివి అక్కడ పోయినాక నీకు కంపెనీ లోపలికే రానియకపాయే నేను 6వ తరగతి చదివితే రానియరటనే 6వ తరగతి చదివితే రానియరట 10 పాస్ అయితే రానిస్తారట మరి నువ్వు 10 పాస్ అయినావా నువ్వు 10 పాస్ కాకపోతే నేను 10 దాకా రాకపోతే ఏం చేస్తాం పాప అబ్బో ఎండ పాడబడి ఎండ సుర్రు అంటుంది అయ్యో పూల చెట్టుకు పూలన్నీ తెంపుకోపోయిండ్రు మేము లేనిది చూసి అంగడి చేసిర్రు ఇక వాళ్ళని అడిగేటోళ్ళు ఎవరున్నారని ఒక్క జామకాయ లేదు నిమ్మ చెట్టు అంత ఎండిపోయింది ఎవరు మంత్రాలు చేసిర్రో ఏమో మేము లేనిది చూసి ఎవరేం చేయరు పావే మనం లేక చెట్టు ఎండిపోయి పూలు రాలిపోయినాయి ఆ నిమ్మ చెట్టు కూడా నీళ్ళు పోయాక ఎండిపోతుంది దానికే అబ్బో ఎవరో మంత్రాలు చేసిల్లా అని తెలివి ఏందే నడుపు అవును కదా నీళ్ళు లేక ఎండిపోవచ్చు ఈకా నుంచి నీళ్ళు రోజు పోతుంది అదే మంచిగా పూలు పూస్తుంది నిమ్మకాయలు కాత కాస్తుంది అంతేది అగో గిదేంది ఈ తాళలేసి ఉన్నాయేంది ఓ పెద్దమ్మ నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు ఇక్కడ కూకున్నావు అని అంటాను ఎందుకు కూకున్నావు అని నీకు తెలియదా నాకే వెరక పెద్దమ్మ ఎందుకు కూర్చున్నావు ఎటువా నా 1 రూపాయలు ఇయ్యి 1 రూపాయలు ఎక్కడి నువ్వు 10,000 ఇచ్చినావు 10,000 ఇస్తే 1 రూపాయలు ఇస్తానని చెప్పలేవా నువ్వు చెప్పినా కానీ ఎవరమంతా దెబ్బ కొట్టింది పెద్దమ్మ ఎవరైనా దెబ్బ కొట్టింది ఇక లేవు 1 రూపాయలు లేవంటే ఎట్లా కలుస్తుంది 1 రూపాయలు లేవంటే ఎవరు ఊకోరు అంటే నేను ఎక్కడ నుంచి తెచ్చేయాలి 1 రూపాయలు 10,000 ఇచ్చి 1 రూపాయలు అడుగుతాను నీకు పద్ధతేనా ఎక్కడ మెప్పిస్తావు మెప్పి 10,000 ఇచ్చి 1 రూపాయలట అవు గట్టెట్టు ఊకుంటా నువ్వే అంటివి నేను వండుకుంటా నువ్వే అంటివి నేను 10,000 ఇస్తా నేను 1 రూపాయలు ఇస్తా అని నువ్వే అంటివి నేను వండుకుంటా నువ్వే అంటివి ఎవరన్నా అన్నారా నేను అన్నానా 1 రూపాయలు ముందుగా నీ అన్ననా నువ్వే అంటివి నేను వండుకుంటా అయ్యో అన్నిసార్లు ఎందుకు దించుకుంటాను మా ఇల్లు ఎత్తుకెడతారు నేనంటే ఏదో తాగో తడిపో అయ్యో అట్నో ఇట్నో అనొచ్చు దానికే పట్టుకుంటావు ఇక పట్టుకుంటారు ఎవరైనా తాగినప్పుడు మాట్లాడినప్పుడు అట్లా అనొచ్చు మరి నువ్వు 10,000 ఇచ్చింది కూడా నాకు యాదికే లేదు మరి అవ్వో 10,000 ఇచ్చింది ఆడికే లేదా నీకు ఎవరు లేకముందు పెద్దమ్మ నీ 1 రూపాయలు తెచ్చిస్తా ఎవరు లేకముందు ఎవరు చూడముందు 1 రూపాయలు తెచ్చిస్తా అని అన్నవా నేను ఎందుకంటే గట్టగా నీకు తాళాలు ఇవ్వలేసిల్లు ఎవరేసిరత్తమ్మా తాళాలు మా ఇంట్లో ఎవరైనా దొంగలు పడతారని తాళాలు వేసిర్రా అందులో అంత బందోబస్తు సామాన్లు ఏం లేకుండే మీకు అప్పించిన వాళ్ళందరూ తాళాలు వేసుకొని పోయిండ్రు నా దగ్గర ఇంకో తాళం లేక ఈడ కూకున్నా అవునా అప్పించిన వాళ్ళందరూ వచ్చి తాళాలు వేసుకున్నారా సరే వేసుకొని నువ్వు కూడా తాళం వేసుకుందామని చూసినావు కానీ తాళం లేక ఇక్కడ కూర్చున్నావు అయితే అవును కొడుక నా 1 రూపాయలు నాకు రావాలి నా 1 రూపాయలు ఇచ్చేదాకా ఇన్నే ఉంటా సరే ఉండు తాళం వేసి వాళ్ళే మూట కట్టుకుంటారో ఇక్కడ కూర్చొని నువ్వే మూట కట్టుకుంటావు ఉండు పావే మనం మీ అవ్వగారింటికి పోదాం నడుపు అగో మళ్ళీ మావగారింటికి ఎందుకు అగో ఎందుకంటే మరి ఏడుంటావే అప్పులో వచ్చావో తాళాలు వేసుకొని ఆ పెద్దమ్మ వచ్చావో ఇక్కడ కూర్చుండే ఇప్పుడు ఇట్లా ఇంటికెట్లా పోతావే మీ అవ్వగారింటికి పోతే మరి సపరేట్గా బుక్కడ తినచ్చు సపరేట్గా ఉండొచ్చు అడిగి పోతే మా అవ్వ మా బాపుకు కూడా కోట్లు ఇస్తానని చెప్తివి అడిగి పోతే అడగరా మా బాపును మా అవ్వ మా కోట్లే అల్లుడు అని అడగరా నేను ఏదో ఒకటి చూసుకుంటా పావే ఇక్కడ ఉండే పేట కన్నా అక్కడ ఉండే పేట తక్కువనే కదా మా వాళ్ళు మస్తు ఆశ పెట్టుకున్నారు నీ మీద నువ్వు కోట్లు తెస్తావని వాళ్ళకి నీ ముఖం ఎట్లా చూపెడతావు అనుకుంటాను అగో ఎట్లా చూపెడతారే ముఖం సబ్బెట్టి కట్టుకొని దుసుకొని చూపెడతా మంచిగా ఉంటుంది నా ముఖం అబ్బో మా అగసరతి సక్కదనం అయినా నాకేంది నిన్నే తిడతారు రాన్రా పొరగాళ్ళు పాప రాలరా పిల్లలు రాలి అమ్మమ్మల ఇంటికాడ మంచిగా ఆడుకోవాలి అమ్మమ్మనే తాతనే అన్ని కొనివని చెప్పాలి పా ఆగే ఎండలు ఉరుకోకు ఒకదానికి ఉరుకోకు అత్తనే ఆగు అయ్యో కొడుకా నువ్వు పైసలు ఇస్తావని నేను చూస్తానా పోనే పోతాను ఇక పోతానం పెద్దమ్మ పోతానం మా అత్తగారింటికి పోతానం ఎన్ని రోజులు పోతావు పో నేను తినచ్చి కూకుంటా ఏమైనా పని చేసేదాన్నా నేను తినచ్చిడా కూకుండే ఒక చారాన పోకుండా నేను వసూలు చేసుకుంటా 1 రూపాయలు చూడు 1 రూపాయలు వసూలు చేసుకోకపోతే నేను మేకం శంకరమ్మే కాదనుకోవాలి ఏ మావుడు ఎండ బాగా కొడుతుంది రే నడు ఏ పావే ఆడ బస్సు ఉన్నదో లేదో దబదబ నడుపు బిచ్చపతి ఆగాగు
ఏంది నారాయణ ఏంది ఏందని అడుగుతావు నా పైసలేవి పైసలు ఇవ్వంటావు నేను హైదరాబాద్ పోయినా తెద్దామనే అన్ని కంపెనీలు అమ్ముకొద్దామని హైదరాబాద్ పోయినా కానీ కంపెనీలు అమ్ముడు పోతలేవు అందుకని తేలే కంపెనీలు అమ్ముడు పోయినాక ఇస్తా నీ పైసలు నీకు నీ కంపెనీల ముచ్చట్లు నీ ముచ్చట్లు ఎన్ని రోజులు చెప్తావు నాకు నా పైసలు నాకు కావాలి కావాలంటే ఉండద్దా ఉంటే మాగిత్తు లేకనే కదా గోస బాడోడ గోస కగ్గిదాలుగా ఉంటే మాగిత్తు ఓ వరిచి గిడ ముచ్చట చెప్పొద్దా ఎటుపోతానమే నేను బస్ స్టాండ్ కాడ ఉంటా రా ఏం లొల్లో ఏమో ఈ ఎండలో పడి ఆడ ఆగమంటాండు అప్పులో ఎంతమంది ఎదురైతారో బస్ స్టాండ్ దాకా పోయేసరికి అయ్యో పోతా నీళ్ళు పెట్టుకుంటా ఇగో నారాయణ నువ్వు ఏమనుకున్నా మధ్య నాకైతే పైసలు లేవు ఉన్నప్పుడు మాగిస్తా నీ పైసలు నీకు మాగిస్తా ఇగో 10,000 ఇచ్చినావు కదా నువ్వు నీకు 50,000 రూపాయలు ఇస్తా మొత్తం కలిపి సరేనా ఇదేంది 5,000 ఇస్తే 10,000 అంటాడు తర్వాత 50,000 ఇస్తాడు ఏదో ఉన్నది ముచ్చట నారాయణ ఏమైంది ఏమో గులుక్కుంటావు గదే పుచ్చపతి నువ్వు ఎప్పుడు ఇస్తావు 50,000 నాకు 50,000 దారిలో ఖర్చుని పిచ్చాడు ఇస్తా ఈ 10 రోజులలో ఇస్తా అబ్బా 5,000కు 50,000 రూపాయలు ఇస్తున్నాడు వీడంత పెద్ద పిచ్చగా పడలేవు ఇక 10 రోజుల వరకు ఇస్తా నారాయణ ఏమో గులుక్కుంటాను కానీ 10 రోజుల వరకు ఇస్తా పోయేస్తా పో 10 రోజుల వరకు మర్చిపోకు తప్పకుండా నాకు 50,000 రూపాయలు గుర్తుపెట్టుకో ఇతమా ఓ మర్చి ఆగే అయ్యో ఏ సందర్భం వచ్చింది ఇది ఓ మర్చి ముఖ్యమంత్రి అయ్యో అందరు గాడుదలు కలుతలేని ఏంటి చెప్పే డబ్బులు ఎప్పుడు ఇస్తావు డబ్బులా ఇస్తా మాగిస్తా అయ్యో ఎగిరే వచ్చిందా అద్దా నీకు డబ్బులు ఇస్తారని చెప్పిన డబ్బులు ఇస్తారని చెప్పిన కొన్ని రోజులు ఆగద్దా ఎప్పుడు అంటే మాగిస్తా అందరూ ఒకటేసారి మీద కూర్చుంటే ఎక్కడ తెచ్చేయాలి అప్పుడు తీసుకుపోయేటప్పుడు అందరి దగ్గర ఒక్కసారి తీసుకుపోయినావా తీసుకుపోయినా కానీ వెళ్ళొద్దా ఎంత అరికోసం అవుతుంది నీకోసమే నీ డబ్బులు ఇవ్వడానికే అరికట్టబడి తిరుగుతారా నీకోసమని ఏం ఏం చేయాలి డబ్బులు ఇవ్వక ముందు అన్న అన్నావు డబ్బులు ఇచ్చినాక అరే అంటున్నావా ఇప్పుడు అయ్యో అరే అంటే తప్ప వచ్చిందా నాకన్నా సంవత్సరం చిన్నోని అని అరే అన్న తప్ప చిన్నోని అన్న లేకుంటే నేను పెద్ద ఆఫర్ అన్నా చిన్న ఆఫర్ అన్నా ఏమన్నా చెప్పు అరే అంటే తప్ప వచ్చినట్టు ఏమో అరే అంటాను గిట్ట మాట్లాడితే గట్టి మాట్లాడితే పైసలు ఇయ్య మరి డబ్బులు ఇవ్వక ముందు అన్న అన్నావు మరి అప్పుడు చిన్న పెద్ద లేదా నువ్వు అంతా తుత్తు మాట్లాడుతు నీ పైసలు ఇస్తావా వీనికి డబ్బులు ఇచ్చి నేను మోసపోయినా వీనికి ఉట్టి ఇచ్చినట్టు అయింది ఇగో నువ్వు ఇంటికి బావా నేను ఇప్పుడే అత్తా ఇందాక వచ్చినాక మళ్ళెట్టు అత్తపా నీ అత్తపా అదే ఇగో తాగడానికి పోకు తాగడానికి ఎందుకు పోతానా అత్తపా తాగడానికి కాదు నీ అత్తనపా ఇందాక వచ్చినాక మళ్ళేటో నేను ఎప్పుడు వస్తాడో ఎటు పోయిండో అరే కన్నీ రోడ్డు మీద పోకు ఇటెట్రా రోడ్డు మీద నడుతాండ్రు ఆగం పోరంగాను నా మీద వదిలేసిండు సప్పదాగా పోయిండు పోరంగాను నన్ను తీసుకోవాలి సువాని పాడరమ్మ శ్రీరాములారా రఘురాములారా ఏం పట్టనే ఎప్పటికొకటే పట్ట పడతావా వేరే పట్టవాడు నాకు వచ్చిన పాట వాడినా నువ్వు వేరే పాటతో నువ్వు వాడు నేను అర్థానా నాకు రాకనే నువ్వు వాడతా అంటే వాడితేని మేము బాగా మాట్లాడతాను ఏందే గుడ్లు తెరుచుకుంటా మీదకి వస్తావు 2 రోజులు ఆగు నీ సంగతి చెప్తా ఏం చెప్తావు నేను చెప్పనా అదే 2 రోజులు నేను చెప్తా నాకు వచ్చే పైసలల్లా 1 రూపాయి నీకు అప్పుడు తెలుస్తుంది నీకు నువ్వు ఇవ్వకుంటే ఏందే నాకే 3 కోట్లు తాగుడు 90ల మీద 90లు అయ్యో నువ్వు తాగి నీ పైసలు ఒడగొట్టుకున్నాక నా దగ్గరకు వచ్చి కోటియే 1/2 కోటియే కొద్దిగా అని నన్ను అడిగినప్పుడు అప్పుడు చెప్తాను నీ సంగతి నేనే 1/2 కోటి ఇస్తాపో 3 కోట్లు నాకేడొడితే అవ్వ అంత మంచేనానే బాబు అంత మంచేనా మంచే బిడ్డ మంచే ఇంకో 2 రోజులు అయినాక అత్తారనుకున్నా కాదు బిడ్డ ఇప్పుడే వచ్చిండ్రా అల్లుడు వచ్చిండారా బుజ్జి అల్లుడు కూడా వచ్చిండా వచ్చిండే బాబు వచ్చిండు ఎందుకో ఏమో చెప్పలేదు కానీ బస్ స్టాండ్ కాడ ఆగిండు అవునా బుజ్జి అయ్యో బస్ స్టాండ్ కాడ అయితే ఏటీఎంలు తెత్తడు కావచ్చు 5 కోట్లు ఎక్కడ పెట్టానో ఎన్ని కొనుక్కోనో ఏం చేయను ఓ ఇక వస్తాను 5 కోట్లు నాకు రావా నాకు 3 కోట్లు నాకు 3 కోట్లు అయ్యో బాబు అది కాదే ఏది కాదురా బుజ్జి ఏ బాపతి 90లు తాగాలి నాకే అర్థమవుతుంది ఇక నాకు ఎన్ని పట్టు చీరలో ఏమో నేను ఇండియాలో ఉంటే
పట్టు చీరలు పట్టు జాకెట్ తొడుక్కుంటా. నేను అమెరికా పోతే పట్టు పాయింట్ పట్టు డ్రెస్ వేసుకుంటా. మొత్తం పట్టియే. నేను కూడా 100 డ్రెస్సులు కొనుక్కుంటా. ఇక తాగిన 90 దాకా వేసిన డ్రెస్ అయ్యా. అయ్యో ఇదేంది బాపు అవ్వా జర నేను చెప్పేది ఇనులే. ఏమిటా బుజ్జి, పిల్లకైతే అన్నం తినిపిపో. బ్యాంకోడు మాట కట్టాడు ఏమైంది అప్పు అని. ఈ ఇల్లే వద్దు, ఈ ఇల్లే తీసుకోమంట బ్యాంక్ కింద. మాకు అక్కడ అమెరికాలో మా అల్లుడు ఇల్లే కట్టిస్తా అండి. ఆ ఇంట్లోనే ఉంటాం, అక్కడే ఆ బంగ్లాలోనే ఉంటాం. ఇక్కడ మాకు ఇదందుకు ఇంకా నేను చెప్తున్నారు ఆయనే వచ్చి చెప్పుకుంటాడు. ఇక వీళ్ళ నువ్వు ఇంత పిచ్చిలో పడేసిండు ఏం చేసుడు అసలు. హలో లచ్చపతి, అరే అక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నదిరా? 20? చూడు ఒక్క మగన కొంట చూడు. ఆగో మళ్ళీ ఇక్కడ భూమి ఎందుకు కొనుడు? మనం అమెరికా పోవుడు కదా. నీకెమెరికైనా పిచ్చిదనా? భూమి ఉంటే తాప ఎకరం అమ్ముకోవచ్చు, తాగొచ్చు, తినవచ్చు. పైసలు ఉంటే ట్యాక్స్ కిందకే పోతాయి మొత్తం పైసలు. అవునా? ఇదే హలో చెల్లె, ఎన్ని ఎకరాలు ఉన్నదాడా మొత్తం అమ్మేది? 2 ఎకరాలా? 2 ఎకరాలు కాదు, 10 ఎకరాలైనా కొంటా. ఎంత ఎకరమాట? 20 లక్షలా? 20 కాదు, 40, 50 అయినా 10 ఎకరాలు చూడు కొంటా. మామ అంత మంచేనా? అత్త అంత మంచేనా? అయ్యో బయట నిలబడి ఉన్నారు కదా, కూసోపోయేళ్ళు. మంచాలుండు మంచే. చూసినవానే అల్లుడికి అంత సంపాదించినా కూడా మర్యాద మర్చిపోలే. అవునవును నిజమే. అల్లుడు రా కాలు కడుకుందురా. కాలు కడుక్కో. సరే అత్త, సరే మా కడుక్కుంటా. అల్లుడు కడుక్కో. కడుక్కుంటా మామ, ఇది పట్టుకో. ఇగో పైసలు సంపాదించాడు కదా అల్లుడు ఫీల్ అవుతాడు. చెప్పని అడగకు. దేని గురించే నువ్వు చెప్పేది? పైసల గురించి. నీ 3 కోట్లు నాకు 5 కోట్లు కదా, ఇప్పుడే అడుగుతా ఫీల్ అవుతాడు. నేను గట్ల తొందరపడతానే? ఈ పైసలేనా వేడిగా ఉన్నాయి? పైసలు ఎందుకు వేడిగా ఉంటాయి? పైసలు కట్టల్లాగా ఉంటాయి కదా గిట్లా. అంతే. మరి ఇవేంటి? దా మామ దా, ఇక్కడ కూర్చుందాం పట్టు. పైసలేనా? పంచుతాడు కావచ్చు. మరి పైసలు వేడిగా ఎందుకున్నాయి? అయ్యో ఏంది మామ గట్ట నిలబడ్డావు? అత్తదా మర్చికింది అయితే దా. మనసుకింత అంటే పైసలు కావచ్చు. వత్తనల్లుడు వత్తనా? అబ్బో మా అల్లుడు మాటలు నిలబెట్టుకున్నాడు. ఈ పిచ్చి నాకెందుకు ఇక? అబ్బా ఇగో నాకో ప్లేటు. అత్తదా ఇక్కడ కూర్చో. ఇగో మామ నీకో ప్లేటు. ఇగో అత్త నీకో ప్లేటు. అయ్యో ఒక ప్లేట్ అయితే పైసలు నీళ్ళ పట్టాయి. నాకు 2 ప్లేట్లు చాలా పైసలు కదా. సరే పట్టత్త, ఏమంటారో నాకే అర్థమవుతలేదు కానీ 5 కోట్లు ఈ ఒకదాని ఎందుకు పడతాయి? కూసో నువ్వు. ఎందుకు నీ పైసలు నువ్వు మంచుకోవా? పైసలు అంటది. కూసో. ఈ 3 కోట్లు అతికేనేనా ఏంది? ఇక అయిపోయా, మనం పెద్ద ఎక్కడ ఉంటామేంది. ఇక మామ ఇక నీ పొట్ల నువ్వు తీసుకో. ఇక అత్త నీ పొట్ల నువ్వు తీసుకో. ఏందల్లుడు ఇవి పైసలు కాదా? బంగారం లోపల పెట్టుకొచ్చినావా? బంగారం కాదత్త, అన్ని కడ్డీలేనా? అయ్యో బంగారం ఎక్కడ తిను అంటేనేమో కడ్డీలు గిడ్డీలు అంటావు. ఎంత పైసలు ఉన్నదైనా అల్లుడు, ఎన్ని పైసలు వచ్చినా కూడా ఈ బంగారం తినమంటావు అల్లుడు. ఈ బంగారం పొట్ల వల్ల పట్టుకొచ్చి ఈ బంగారం ఏమన్నా తింటారయ్యా? బంగారం తినరు కాదయ్యా. ఏమన్నాయో బంగారం తినమని. అరే తినమని నీకు మంచిగా చికెన్ బిర్యానీ చేస్తేనేమో ఇంకా బంగారం గింగారం అంటావు. ఏం మనిషి వస్తా నువ్వు తిను. మా తిను. అయ్యో ఏమంటాడో వినొస్తుంది అల్లుడు. తినుళ్ళి. అబ్బా ఆకలి బాగా అవుతుంది. ఇక మీరు అంటారో అని పోయింది అంత చికెన్ బిర్యానీ తెచ్చి. ఇక మీకు కూడా అవుతుంది అని తెచ్చిన. తినుళ్ళిగా. అయ్యో నువ్వు తెచ్చింది చికెన్ బిర్యానీ పొట్ల మాకి అన్నమా? నా 5 కోట్లవి, ఆయన 3 కోట్లవి. అత్త ఇప్పుడు నేను పట్టుకత్త తీ మెల్లగా పట్టుకత్త. తినుళ్ళి. అన్నం తినే సాధ కాదు మీకు 5 కోట్లు 3 కోట్లు ఏం చేస్తారు? తినుళ్ళి. మీకోసం మంచిగా కట్టబడి బస్ స్టాండ్లో ఆగి తెచ్చిన బిర్యానీ, మంచి బిర్యానీ. తినుళ్ళి. అయితే అల్లుడు ఇప్పుడు నువ్వు హైదరాబాద్ పోయి కంపెనీలో అమ్మి పైసలు తేలేదా? నన్ను ఇవ్వడమని ఇస్తాడు అత్త, నన్ను ఇవ్వడమని ఇస్తాడు. కంపెనీల దగ్గరికి ఎవరు రానిస్తలేడు, అందుకని నేను అమ్మలే తేలే. అట్లాంటి మాకు పైసలు ఇస్తానని ఎందుకు చెప్పినావు?
ఎందుకు చెప్పినామంటే మా అక్కడ ఏమన్నా కంపెనీలు అమ్ముకొని ఇస్తారు కావచ్చు అనుకొని చెప్పినా ఇంకా వాళ్ళే అక్కడ కంపెనీలు నన్నే లోపల రానిస్తలేరు ఎవరు అమ్ముకొని ఇస్తలేరు కంపెనీలు తినులు ఏమో సిగ్గుపడతారు అంటే మమ్మల్ని ముంచిన వాళ్ళు కోటిస్తానంటే గుంటలలో భూమి అమ్మిత్తివి అప్పుడు కోటిస్తానంటివి అట్లా పోని మహిళా సంఘం పైసలు తెచ్చిత్తివి మళ్ళీ 2 కోట్లు ఇస్తానంటివి అట్లా లేకపోతివి ఇప్పుడు ఇల్లు కూడా పెట్టి 5 కోట్లు తెచ్చిస్తానంటివి మా 3 కోట్లు తెచ్చిస్తానంటివి ఇవేటపైన అవేటపైన అన్ని ముంచిన వాళ్ళు నేనేడ ముంచినత్తా మీరే మునిగిళ్ళు నేనేం చేయాలి తిండి మీద కూర్చుని పెట్టి ఇట్లా అల్లుడికి ఇట్లా అడుగుడు పద్ధతేనా ఏందత్తా తిండి మీద కూర్చున్నా కాదత్తా తిండి మీద కూర్చుని వల్లే పైసలు రూపాయలు అని ఎంబడి పడతారు అల్లుడు ఎంబడి అధ్వానం పాడు కానీ గీంట్లనే ఉన్నది మా 8 కోట్లు ఇవ్వకపోతే నా 3 కోట్లు ఆమె 5 కోట్లు 8 కోట్లు ఇవ్వకపోతే నిన్ను పోలీస్ కేసు పెడతా పెట్టు ఏమని పెడతావు ఏమని పోలీస్ కేసు పెడతావు చెప్పు ఏమని పెడతాం మా 8 కోట్లు ఇస్తానన్నాడు ఇస్తలేడని పెడతాం పెట్టుకోలి వీళ్ళు పైసలు అడిగి నన్ను చంపుతారు అని చెప్పి నన్ను పొలు కొట్టిలా నేను కేసు పెడతా ఏమున్నది నేను పెట్టనా ఏమన్నట్ట నన్ను ఎట్లా నమ్మించినలాగా అర్థం కాదు నేను 8 కోట్లు ఇస్తానంటే నీకు 5 కోట్లు కావన్నా అమెరికాలో పోటీ తిరుగుతావా ఏందత్తా ఏంది ఈ పండగ వచ్చిన అల్లుడిని అరుచుకునేది ఇది లేదు కథ లేదు లచ్చన లేదు ఉగాది పండగ వచ్చినా అని చెప్పి ఇట్లా అల్లుడు మంచుకున్నావా ఇది ఉన్నవా అది ఉన్నవా అడుగు లేదు పైసలు కావాలి పైసలు పట్టుకొని పోతారు ఇక అమెరికాలో పొంటి మామ నువ్వేటి పోతానని అడుగుతారు ఓ పైసలు తినరా మీరు ఇంత తినుడు లేకపోతే లేదు నేను తింటే ఇవి మీకోసం పొట్లాడు పట్టుకొస్తే అధ్వానం పాడుగాను తిను ఇంకా మాకు తిండినట్లా పోతా అది మా 8 కోట్లు మాకు తెచ్చిచ్చేదాక నిన్ను అస్సలు విడిచిపెట్టను అనుకుంటానే కానీ నువ్వు ఈ సంగతి ఏదో చూస్తాం ఇక దాదా పోలి కోట్లాడనే బతుకుపోలి ఏమనంటే కోట్లు అబ్బా ఈ పొట్లాడు కూడా నేనే తింటా